పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పురపాలక సంఘం కార్యాలయం ఆవరణలో మెప్మా హోమ్ ట్రయాంగిల్ సంయుక్త ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు మరియు సర్వీస్ ప్రొవైడర్స్ నమోదు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి గుమ్మడి సంధ్యారాణి పాల్గొన్నారు. భోగి మంటలు వెలిగించి మంత్రి సంక్రాంతి సంబరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సంక్రాంతి పండుగ వస్తుందంటే గ్రామాల్లో ఉత్సాహభరిత వాతావరణాన్ని తీసుకువస్తుందన్నారు. అలాగే మెప్మా పట్టణ ప్రాంతాల్లో మహిళల ఆర్థిక స్వావలంబనకు మరియు సామాజిక సాధికారతకు కీలకంగా పనిచేస్తుందని తెలిపారు. హోమ్ ట్రయాంగిల్స్ వంటి సేవారంగ సంస్థలు మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించడం ద్వారా వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి సహాయపడుతుందని పేర్కొన్నారు. ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు చిన్న తరహా వ్యాపారాలను ప్రోత్సహించడం తెలుగుదేశం పార్టీ యొక్క లక్ష్యమని మంత్రి తెలియజేశారు. కలివిడిగా అందరూ చేసుకోవాలని ముందుగా నూతన సంవత్సరం సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ పేరు పేరుగా తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈరోజు మన మహిళా సభ్యులందరూ మెప్మా సంస్థ వాళ్ళంతా కూడా మా కార్యక్రమం చేయాలి ఈరోజు అని అంటే నాకు చాలా సంతోషం అనిపించింది. పండగ ముందు రోజు కూడా కార్యక్రమం చేయడానికి రెడీగా ఉన్నారు అంటే మీ ఉత్సాహం బాగుంది, తప్పకుండా వస్తారమ్మా అని. అందుకనే వచ్చాను. చాలా మందికి అంటే తక్కువ మంది వచ్చారా ఎక్కువ మంది వచ్చారా కాదు, అక్కడ సమస్య చాలా బాగా వచ్చారు. నేను అంటున్నది ఏంటంటే పండగ ముందు రోజు కూడా రెడీగా ఉన్నారు. ఈ సర్వీస్ ప్రొవైడర్స్ ఈ సంస్థ అంటే ఈ మీటింగ్ కోసం యాక్చువల్గా చాలా మంది సర్వీస్ ప్రొవైడర్స్ అంటే ఏంటో అని అనుకోవచ్చు. సర్వీస్ అంటే మీకు అందరికీ తెలిసిందే, మనం సర్వీస్ చేస్తాం అంటాం. ప్రొవైడర్స్ అంటే అవి కల్పించడం, అంటే మనం వేరే వాళ్ళకి సాయం చేయడమే సర్వీస్ ప్రొవైడర్స్ అంతే. దానికి ఈరోజు మీకు ట్రైనింగ్, అది చాలా సింపుల్, మీకు అర్థమైంది కదా. సంపూర్ణ మహిళ ఉండాలి, మహిళ చదువుకుంటే ఆ కుటుంబంతో చదువుకున్నట్టే అని మొన్నటిదాకా అనేవాళ్ళు. ఇప్పుడు ఏమంటున్నారు తెలుసా చంద్రబాబు నాయుడు గారు, ప్రతి ఇంటికి ఒక వ్యాపారవేత్త ఉండాలి, ఉంటేనే రాష్ట్రం బాగుపడుతుంది అంటున్నారు. అంటే అది చిన్నదైనా పెద్దదైనా వ్యాపారమే ఎప్పుడైనా. కాబట్టి మన ఇంట్లో ఒక ఉద్యోగం చేసిన వాళ్ళు ఉన్నారు, ఆ ఇంట్లో ఒక చిన్న చితక కుటీర పరిశ్రమ, అంటే ఇప్పుడు నలుగురు మహిళలు కూర్చొని విస్తరాకులు కుడితే అది కూడా మనం కష్టపడ్డమే. చింతపండు తీయడం కూడా కష్టమేనమ్మా, దాన్ని కూడా నేను కాదనట్లేదు, అది కూడా ఒక మన ఆదాయమే. చింతపండు అందరూ తీయలేరు, మీరైతే తీయగలరు అనుకో, ఇంకొక ఆవిడ పొడుచుకుంటుంది. కాబట్టి అది కూడా ట్రైనింగ్. అంటే పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి. పారిశ్రామికవేత్తలు బిజినెస్ పీపుల్ అంటే పెద్ద పెద్ద మేడల్లో కారులో తిరిగితేనే బిజినెస్ పీపుల్ కాదు. ఇంట్లో ఉంటూ భర్త పిల్లల్ని అత్తమామల్ని తల్లిదండ్రులు అందరినీ చూసుకుంటూ ఆ మాత్రం ఈ మాత్రం వేడి నీళ్ళకి చల్లనీళ్ళుగా ఆ మాత్రం సహాయం చేసుకొని సంపాదించుకోవడమే మన లక్ష్యం. ఎందుకంటే చాలామంది ఒక షాప్లో పనిచేయడానికి వెళ్తారు, అది కూడా కష్టమే. ఏ షాప్కి వెళ్ళినా అది కూడా కష్టం. అదే మన ఇంట్లో కూర్చొని చేసుకుంటే ఒక శారీస్ తీసుకొచ్చారు అమ్ముతారు, ఒక గాజులు తీసుకొస్తారు డిజైన్, లేదా మీరే తయారు చేస్తారు, మీరే బ్లౌజులు మోడల్గా తయారు చేయడం, లేదా ఇట్లాంటివన్నీ అనమాట. హెయిర్ స్టైల్స్ చేయడం. చాలా మందికి ఇప్పుడు ఎందుకంటే ఇంత పూర్వంలా కాదు, ఇప్పుడు అందరికీ కూడా డబ్బులు సంపాదించడం, మన ఆకారం మీద సౌందర్యం మీద ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టడం, యోగా చేయడం, మెడిటేషన్ చేయడం, ఇవన్నీ కూడా. కొంతమంది ఏంటి కూరగాయలు పెంచుతారు, లేదనుకోండి వాళ్ళ ఇంటికి వచ్చిన వెంటనే అన్నం పెట్టరు అంటారు. అదే మీరు సంపాదిస్తే వాళ్ళ ఇంటికి వచ్చిన వెంటనే అన్నం కలిసి తిందామా అంటారు. అవునా కాదా? నవ్వుకుంటున్నారు, అవునా కదా? నాకు నిజం చెప్పాలి కదా. అంటే ఒక మర్యాద వస్తుంది, ఒక మర్యాద మనకి ఇస్తారు. అంటే మీరు ఇప్పుడు చాలామంది విస్తరాకులు కుట్టడం కానీ, అలా టైలరింగ్ చేయటం కానీ, బ్లౌజులు కుట్టడం కానీ, శారీస్ కుట్టడం కానీ, సమ్ డిజైన్స్ వేయడం కానీ, పెయింటింగ్ వేయడం కానీ, బ్యూటీషియన్ కోర్స్ కానీ, చాలామంది ఈ మధ్య మెకానిక్స్ లేడీస్ కూడా చాలా చక్కగా చేస్తున్నారు. నేను ఈ మధ్య మొన్న బెంగళూరు